సంక్రాంతికి బరిలో సందడి చేసేందుకు తన కొత్త చిత్రాన్ని చకచకా పరుగులు పెట్టిస్తున్నారు చిరంజీవి. మరోవైపేమో ది రాజా సాబ్ను పూర్తి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగిపోయారు ప్రభాస్. ఇప్పుడు ఈ ఇద్దరు సినిమాల చిత్రీకరణకు రామోజీ ఫిలిం సిటీ వేదికైంది. ప్రెజెంట్ ఇక్కడే ఈ అగ్రతారలిద్దరూ హంగామా చేస్తున్నారు. రై రై చిరు సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత అగ్ర కథానాయకుడు చిరంజీవితో చేతులు కలిపాడు దర్శకుడు అనిల్ రావుపూడి. వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ మెగా 157 వర్కింగ్ టైటిల్ సినిమా ఇప్పుడు 2 షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి అయితే తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్ర కొత్త షెడ్యూల్ RFCలో కొనసాగుతుంది. ప్రజెంట్ దీనిలో భాగంగా చిరంజీవితో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేయబోతున్న సంగతి అయితే తెలిసిందే. త్వరలోనే ఆయన కూడా ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇది వినోదం, యాక్షన్ అంశాలతో నిండిన కుటుంబ కథా చిత్రంగా ముస్తాబవుతుంది. చిరు దీనిలో శంకర వరప్రసాద్ అనే పాత్రలో అలరించబోతున్నారట. నయనతార కథానాయిక, క్యాథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మితా కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ఫన్నీ సీన్స్. ఈ డిసెంబర్లో ది రాజా సాబ్ సినీ ప్రియుల్ని పలకరించబోతున్నారు. కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ అయితే నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిధి కుమార్లు కథానాయకులు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రెజెంట్ RFCలో చకచకా చిత్రీకరణ చేసుకుంటుంది. ఈ షెడ్యూల్లో భాగంగా ప్రభాస్తో పాటు వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక తారాగణంపై ఫన్నీ సీన్స్ అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ వారాంతం వరకు ఇక్కడే చిత్రీకరణ కొనసాగుతుంది. హారర్ కామెడీ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ 2 కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని పాటలతో సహా సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి తమన్ సంగీత దర్శకుడిగా, కార్తిక్ పళని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించబోతున్నారు.